చార్ధామ్ ప్రయాణంలో గంగోత్రికి ప్రయాణమై వెళ్తూ ఉన్నాం. ఆ మధ్యలో ఆ వెనకాల కనిపిస్తోంది కదా, అద్భుతమైన భాగీరథి నది. అది ఆ భాగీరథి నది, ఆ పర్వత శ్రేణులు అన్నీ కూడా చాలా విశేషంగా ఉంటాయి. వాతావరణం కూడా అంత మంచుతోటి మారిపోయి ఉంది. అద్భుతమైనటువంటి వాతావరణం. ఏమాత్రం అవకాశం ఉన్నా ఈ క్షేత్రాలు మాత్రం చూడడం ఎవరు మిస్ అవ్వకండి. రాని వాళ్ళు ఖచ్చితంగా చూడాల్సినటువంటి అద్భుతమైన ప్రదేశం. అవకాశం ఉండి పరిస్థితి బాగుంటే మాత్రం దీన్ని తప్పకుండా చూడటానికి రండి. ఎలా ఉంది ఇది? అద్భుతంగా ఉంది. ప్రకృతి ప్రియులందరూ వాళ్ళు భక్తిపూర్వకంగా అయితే చార్ధాములు చేసుకున్నా, దానితో కలిపి ఈ ప్రకృతి అందాలను చూస్తూ ఆస్వాదిస్తూ వాళ్ళు నిజంగా జీవితంలో పడ్డ బాధలు కష్టాలు అన్నింటిని కూడా మర్చిపోయి మళ్ళీ ఒక కొత్త జీవితాన్ని చూసుకున్నట్టుగా ఆనందపడవచ్చు. అంత మంచి రమణీయమైన ప్రకృతి ఈ చార్ధాంలోని ఎక్కడికి వెళ్ళినా మనం చూడగలుగుతాం, ఆస్వాదించగలుగుతాం. కాబట్టి ప్రకృతి ప్రియులైన భక్తి ప్రియులైన ఒక ఎలాంటి వారైనా సరే మానసికమైన మంచి ఒక శక్తిని కావాలన్నా వీటిలలోకి వచ్చి హిమాలయ స్థలంలో చూసుకోవడం చాలా అదృష్టం అనుకొని భావించాలి. చాలా అద్భుతం ఇది. కింద టెంట్ల లాగా ఇట్లా వేశారు ఉండడానికి. ఎవరైనా టెంట్లలో ఉండాలంటే ఉండొచ్చు. అది భాగీరథి ఒడ్డు మీద టెంట్లు, చాలా విశేషం.